హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారం వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు, కొబ్బరి కారం, నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు కదా, చాలా బాగుంటుంది. దీన్ని కప్పు మెజర్మెంట్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఏదైనా బౌల్ తోటి వేయించిన శనగపప్పుని మెజర్ చేసుకోవాలి. నేను 2 గిన్నెల శనగపప్పు తీసుకుంటున్నాను. ఇది వెయిట్ చెప్పాలంటే 700 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకుంటామో అదే కప్పుతో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి అయితే సరిపోతుంది. అలాగే ఈ పప్పు, ఎండు కొబ్బరి విడివిడిగా గ్రైండ్ చేసి బౌల్లోకి వేసుకోవాలి. కారం కోసం తీసుకున్న శనగపప్పు బాగా క్రిస్పీగా ఉండాలి. ఏదైనా మెత్తగా అనిపిస్తే 2-3 నిమిషాల సేపు కడాయిలో వేసి లో ఫ్లేమ్ మీద కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు పొడి బాగా సాఫ్ట్గా పడుతుంది. ఏమీ పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. దీన్నంతటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పౌడర్ని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 రెమ్మల కరివేపాకుని లో ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పచ్చిది కూడా కారంలో యాడ్ చేస్తారు. అలా కనుక చేసామంటే ఎక్కువ రోజులు కారం స్టోర్ చేసుకోలేము. ఇలా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రై చేసుకున్న కరివేపాకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 4 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 5 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. కారం వెయిట్ చెప్పాలంటే 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 50 గ్రామ్స్ జీలకర్ర, మరొక 50 నుంచి 60 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. దీన్నంతటినీ మనం మిక్సీ జార్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ముందే కలిపి పెట్టుకున్న శనగపప్పు పొడిలోకి వేసుకోవాలి. మరొక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు పౌడర్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 4 స్పూన్లు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్వీట్ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. గ్రామ్స్లో చెప్పాలంటే 30 గ్రామ్స్ వరకు బెల్లం ఉంటుంది. దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కూడా బౌల్లోకి వేసుకోవాలి. దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిసిపోయింది కదా. ఇది కొంచెం కలర్ తక్కువ ఉంది కదా. మంచి టేస్ట్ కోసం అలాగే కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ నెయ్యినంతటినీ ఈ కొబ్బరి కారంలో యాడ్ చేసి మరొకసారి ఈ కొబ్బరి కారం అంతా బాగా కలుపుకోవాలి. కొబ్బరి కారం కలుపుకునేటప్పుడు ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కారాన్ని బాగా కలుపుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కారానికి రుచి కూడా పెరుగుతుంది. ఇలా కలుపుకున్న కారాన్ని మనం పచ్చడి నూరుకుంటాం కదా, ఆ పచ్చడి బండతోటి ఒక్కసారి అంతా కలిసేలాగా కొద్దిగా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ దంచుకున్నారంటే కొబ్బరిలో ఉండే ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయిపోయి కారానికి మంచి రుచి వస్తుంది. ఏదైనా ఉండలుంటే కనుక నలిపేసుకొని చక్కగా చేతితోటి ఇలా ప్రెస్ చేసి 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా ఈ కొబ్బరి కారానికి పట్టి రుచి డబల్ అవుతుంది. 1 అవర్ తర్వాత మరొకసారి దీన్ని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కొబ్బరి కారం అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు చివర్లో 1 లేదా 2 స్పూన్లు ఈ పొడిని చల్లుకున్నామంటే ఆ ఫ్రై రుచి కూడా మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.